మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నార్మల్గా హస్తప్రయోగం చేసుకున్నప్పుడు స్పెర్మ్ రిలీజ్ అవుతుంది, కానీ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మటుకు స్పెర్మ్ రిలీజ్ అవ్వదు. ఆర్ కొంతమందికి డిలేడ్ ఎజాక్యులేషన్ అంటాం, ఒక అరగంట చేసిన తర్వాత కానీ స్పెర్మ్ రిలీజ్ కాదు. కాకపోతే అరగంట సేపు పెనిస్ని ఎరెక్ట్ స్టేట్లో ఉంచడం చాలామందికి కుదరదు కాబట్టి జనరల్లీ దీన్ని కూడా వాళ్ళు ఇంటర్కోర్స్ ఎజాక్యులేషన్ అని అంటారు. సో దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాల్లో మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి అంటే పార్న్ మాస్టర్బేషన్ అంటాం. ఎవరైతే పార్న్ చూస్తూ మాస్టర్బేషన్కి అలవాటు పడతారో వాళ్ళకేంటంటే ఆ పార్న్ మూవీలో ఉన్నట్టు అట్లాంటి సీన్స్ చూసినప్పుడు కానీ, అలా పార్న్ మూవీలో ఎలాగైతే ఫీమేల్ పార్ట్నర్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ సౌండ్స్ కానీ చేస్తుందో అలాంటి సినారియోలని వాళ్ళకు ఎజాక్యులేషన్ అవుతుంది. అంటే అంత ఎగ్జైట్ అయితేనే వాళ్ళకు ఎజాక్యులేషన్ అవుతుంది. సో అందుకని వాళ్ళు నార్మల్గా మాస్టర్బేట్ చేసుకున్నప్పుడు అది చూస్ చేస్తుంటారు కాబట్టి తొందరగా స్పెర్మ్ రిలీజ్ అయిపోతుంది. కానీ రెగ్యులర్ ఇంటర్కోర్స్లో వాళ్ళ పార్ట్నర్ నుంచి అంటే న్యాచురల్గా అటువంటి ఎక్స్ప్రెషన్స్ అటువంటి సౌండ్స్ జనరల్గా అది జరగదు కాబట్టి జనరల్గా వాళ్ళకు ఆ స్టిమ్యులేషన్ రాదు. మాకు కొంతమంది పేషెంట్ కూడా చూస్తుంటాం, డాక్టర్ నేను ఈవెన్ పాన్ చేసి మా వైఫ్తో సెక్స్ చేసేటప్పుడు కూడా వీడియో పెట్టుకొని చూస్తూ ఉంటాను, అలా చూస్తేనే నాకు ఎగ్జైట్మెంట్ అయ్యి స్పెర్మ్ రిలీజ్ అవుతుంది, లేకపోతే ఎరెక్షన్ కూడా రాదు అనేవాళ్ళు. దీన్ని పార్న్ అడిక్షన్ కానీ పార్న్ మాస్టర్బేషన్ వల్ల వచ్చిన ఇష్యూస్ ఉంటాయి. ఇంకా కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది, అంటే అంగస్తంభన ప్రాబ్లమ్స్, అంటే పెనిస్ సాఫ్ట్గా అయిపోవడం. సో జనరల్గా పెనిస్ సాఫ్ట్గా ఉన్నా కూడా మనం మాస్టర్బేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే పెనిస్ని సాఫ్ట్గా ఉన్నా కొంచెం రబ్ చేస్తూ ఉంటే కొంతసేపటికి ఎజాక్యులేషన్ అయిపోతుంది. కానీ అలా సాఫ్ట్గా ఉన్నప్పుడు ఇంటర్కోర్స్లో ఏమవుతుందంటే కొద్దిసేపు తర్వాత మెత్తగా అయిపోయింది అనుకోండి, ఎజాక్యులేషన్ రాదు. సో అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల వచ్చిన ప్రాబ్లం. మూడోది, ఈ పెనిస్కి ఫోర్ స్కిన్, అంటే పెనిస్ ముందర ఉన్న టిప్లో ఉన్న ఫోర్ స్కిన్ ఏదైతే ఇప్పుడు టైట్గా ఉందనుకోండి, ఇంటర్కోర్స్లో ఎప్పుడైతే అంటే గ్లాన్స్ పెనిస్ మీదనే మనకు ఫ్రిక్షన్ రావాలి. ఇప్పుడు ఆ ఫోర్ స్కిన్ బాగా టైట్గా ఉందనుకోండి, సో ఆ గ్లాన్స్ పెనిస్ మీద ఫ్రిక్షన్ లేకపోవడం వల్ల ఎజాక్యులేషన్కి కావాల్సిన సిగ్నల్స్ అనేవి సరిగా రిలీజ్ అవ్వవు. ఇది ఒక రీజన్. నాలుగోది, ప్రాస్టేట్లో కానీ సెమినల్ వెసికల్లో కానీ లేదా సీమెన్ రిలీజ్ అయ్యే ట్రాక్ట్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ కానీ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో మనం అది సైకలాజికలా లోకల్ ప్రాబ్లమా, అంటే పెనిస్ మీద స్కిన్ కానీ ఎరెక్షన్ ప్రాబ్లం కానీ ఉండొచ్చు, లేదా ఈ పార్న్ అడిక్షన్, ఇవన్నీ చూసుకొని మనం ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తే అది చాలా వరకు మేల్స్లో అది యూజ్ అవుతుంది.